జేఎంజీ కమ్యూనికేషన్ అనేది వివిధ రంగాల వారు ఉంటారు కదా, సో వాళ్ళు ఎలా యూజ్ చేసుకోవాలి ఈ సర్వీసెస్? నా యొక్క గొప్పతనం అని చెప్పాలి. యాక్చువల్గా వివిధ రంగాల వారు ఎలా ఉపయోగించుకుంటారంటే ఇప్పుడు వరకు మీ దగ్గర చాలా మంది క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉండే, మీ సర్వీసెస్ గురించి వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ ఎలా ఉండే మీకు? అయితే ఇప్పటి వరకు ఏ క్లయింట్ కూడాను వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరం వచ్చినా నాకు ఈ ప్రాబ్లం అవసరం ఉన్నది అని కానీ ఈ మీడియా స్టార్ట్ చేశారు, ఇంత దూరం జర్నీ చేశారు, సో మీరు అనుకున్న గోల్ మీరు రీచ్ అయ్యారా? నేను స్టార్టింగ్ నుంచి కూడా సరే, జేఎంజీ కమ్యూనికేషన్ అనేది వివిధ రంగాల వారు ఉంటారు కదా, సో వాళ్ళు ఎలా యూజ్ చేసుకోవాలి ఈ సర్వీసెస్ ని అని అంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు అంటే నా యొక్క గొప్పతనం అని చెప్పాలి. యాక్చువల్గా ఏ యాడ్ ఏజెన్సీ అయినా, ఈవెంట్ మేనేజ్మెంట్ అయినా, ఏ పబ్లిషర్ అయినా సరే వాక్ త్రూ వెళ్తారు, డోర్ నాకింగ్ వెళ్తారు. సార్ మాది జేఎంజీ కమ్యూనికేషన్ లేదా మాది హాద్యాస్ మీడియా, మేము మీకు పబ్లిసిటీ చేస్తాము అనేది ఉంటుంది. కానీ అయితే నేను కూడా ఈ 15-16 ఇయర్స్ కెరీర్లోని ఏ రోజు కూడాను నాది జేఎంజీ కమ్యూనికేషన్, ఇది నా విజిటింగ్ కార్డు, మేము ఒకళ్ళ అపాయింట్మెంట్ గురించి వెయిట్ చేసింది అయితే లేదు. నేను ఇస్తున్న సర్వీసు ఎవరైతే ఇప్పుడు సపోజ్ నేను రియల్ ఎస్టేట్లో ఒక కస్టమర్కి సర్వీస్ ఇస్తున్నాం అనుకోండి, ఆ సర్వీస్ ఇచ్చినప్పుడే వాళ్ళు ఫ్రెండ్ ఆఫ్ ది ఫ్రెండ్ ఎవరో ఒకరు పలానా జేఎంజీ కమ్యూనికేషన్ CEO ఎండి జగన్ గారు ఉన్నారు, ఆయన మంచిగా పబ్లిసిటీ చేస్తారని ఎక్కువ రిఫరల్స్, ఎక్కువ అంటే ఆల్మోస్ట్ అన్ని రిఫరల్స్ మాత్రమే. ఏ రోజు కూడా మాది ఒక బ్రోచర్ తీసుకొని కస్టమర్ దగ్గరికి వెళ్ళి మాది జేఎంజీ కమ్యూనికేషన్, మేము ఈ ప్రోగ్రామ్ చేస్తాం, మేము పబ్లిసిటీ చేస్తాం, మీకు ఈ రకంగా ఉపయోగపడతా ఆ రకంగా ఉపయోగపడతా అని చెప్పవలసిన అవసరం అయితే ఇప్పటి వరకు అయితే రాలేదు. ఐఎమ్ హ్యాపీ ఆ విషయంలో. వివిధ రంగాల వారు ఎలా ఉపయోగించుకుంటారంటే ఇప్పుడు వరకు మీ దగ్గర చాలా మంది క్లయింట్స్ ఉన్నారు, సో వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉండే, మీ సర్వీసెస్ గురించి వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ ఎలా ఉండే, మీకు ఎలా అనిపించింది అవన్నీ విన్నాక? అంటే ఒక కంపెనీని మనం ఇక్కడ దాకా తెచ్చుకోవడం అనేది చిన్న విషయం కాదు కదా సార్. సో అయితే ఇప్పటి వరకు ఏ క్లయింట్ కూడాను వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరం వచ్చినా నాకు ఈ ప్రాబ్లం అవసరం ఉన్నది అని కానీ జగన్ గుర్తొస్తాడు. అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఇంచుమించు నాకు ఒక 15-20 క్లయింట్స్ ఉన్నారు. ఎవ్రీ క్లయింట్కి అంటే కంటిన్యూగా వాళ్ళకి పబ్లిసిటీ అడ్వైజర్గా లేకపోవచ్చు, కానీ ఒక రియల్ ఎస్టేట్ సంస్థ స్థాపించిన తర్వాత వాళ్ళు ఇంకొక ఆర్గనైజేషన్కి వెళ్ళొచ్చు, లేదా పొలిటికల్ రంగంకి వెళ్ళొచ్చు, సినిమా రంగంకి వెళ్ళొచ్చు. ఎప్పుడు ఏదైనప్పుడు ఏ అవసరం వచ్చినప్పుడు ఒక అడ్వైజ్ కావాలి, పబ్లిసిటింగ్ రంగంలో కానీ ఒక మంచి సలహా కావాలి, మన సంస్థకి ఈ సక్సెస్ కావాలంటే జగన్ అనేవాడు గుర్తొస్తాడు. ఇది మాత్రం క్లియర్. అంటే ప్రతి క్లయింట్, నేను ఈ కెరీర్లోని ఏ క్లయింట్ కూడా ఇప్పటి వరకు ఎంట్రీ అని ఎగ్జిట్ అనేది లేదు. ప్రతి క్లయింట్ తోటి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటాం. ప్రతి వాళ్ళు ఏ కార్యక్రమం చేసినప్పటికి కూడాను వాళ్ళు ఖచ్చితంగా పిలుస్తారు, నేను అటెండ్ అవుతాను, వాళ్ళు నా గురించి చెప్తారు, నేను వాళ్ళ గురించి మాట్లాడతాను జరుగుతుంది. కాబట్టి నేను ఇచ్చేటటువంటి సర్వీస్ అటువంటిది అనమాట. ఇప్పుడు ఒక పబ్లిసిటీ ఉందండి, మెయిన్ పబ్లిసిటీ గురించి ఇప్పుడు మనం మాట్లాడాలనుకున్నప్పుడు పబ్లిసిటీ ఉంటే ఇప్పుడు ఒక టీవీలో యాడ్ ఏ టైం అప్పుడు ఇవ్వాలి, పేపర్ యాడ్ ఎప్పుడు ఇవ్వాలి, ఆఫర్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ ఒక ఓపెన్ ఫ్లాట్ అమ్మాలి అనుకుంటే ఏ రకమైన ఆఫర్స్ పెట్టాలి. ఈ ఆఫర్స్ అనేవి కూడా టైం టు టైం. ఇప్పుడు సపోజు వరల్డ్ కప్ జరిగేటప్పుడు ఒక రకమైన ఆఫర్ పెట్టాలి, పండగ జరిగేటప్పుడు ఒక రకమైన ఆఫర్ పెట్టాలి. ఇప్పుడు మహాశివరాత్రికి ఒక రకమైన శివుడికి సంబంధించిన దేవుడికి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు, లేదా ఇప్పుడు ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఇది ఉమెన్స్ డే లేదా డాక్టర్స్ డే, ఇంకా స్పెషలైజేషన్ డేస్ ఉన్నప్పుడు కూడా అకేషనల్గా ఆ టైం టు టైం కరెక్ట్ కొటేషన్ ఇస్తూ వాళ్ళకి ఇమీడియట్గా రీచ్ అయ్యేటట్టు, అందువల్ల కరెక్ట్ గైడ్లైన్స్ ఇస్తే ఆ గైడ్లైన్స్ ద్వారా తక్కువ ఖర్చులోని ఎక్కువ కస్టమర్కి రీచ్ అవుతాయి, ఎక్కువగా వాళ్ళ యొక్క బిజినెస్ అనుకున్న దానికన్నా ఎక్కువ సక్సెస్ అవుతారు. ఎప్పుడు కూడా ఆర్గనైజేషన్స్ పెట్టేటప్పుడు నేను ఎక్కువ రియల్ ఎస్టేట్ కంపెనీస్ తోటి వర్క్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళంటే ఫస్ట్ ఒక వెంచర్ వేస్తారు, ఫస్ట్ ఒక 5 acres వెంచర్ వేస్తారు, ఆ వెంచర్ అయిపోయిన తర్వాత ఇంకో 10, 15, 20 అట్లాగా ప్రతి టైం అప్పుడు కూడా వాళ్ళు తీసుకునేటప్పుడు వాళ్ళు ల్యాండ్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ చెకింగ్ అని నా ద్వారా చేస్తారు. అంటే యాక్చువల్గా నేను ఒక పబ్లిసిటీకి సంబంధించిన మాత్రమే, మీడియాకి సంబంధించిన వాడిని మాత్రమే, కానీ ఈ డాక్యుమెంట్స్ ఏంటి తీసుకోవచ్చా లేదా ఏంటి అనేది నన్ను అడగవలసిన అవసరం లేదు. కానీ వాళ్ళకు ఒక
మంచి గైడ్లైన్స్ ఉన్నది కాబట్టి వాళ్ళు ప్రతి విషయంలోని నన్ను కన్సిడర్ చేయడం జరుగుతుంది. సార్ మరి ఈ మీడియా స్టార్ట్ చేశారు, ఇంత దూరం జర్నీ చేశారు, సో మీరు అనుకున్న గోల్ మీరు రీచ్ అయ్యారా? మీరు అనుకున్న ఉద్దేశం ఏదైతే ఉందో అది రీచ్ అయిపోయారా? నెరవేరిందా? నెరవేరిందంటే నెరవేరింది. అసలు నా మెయిన్ ఎయిమ్ అనేది ఇంకా మెయిన్ గోల్ ఇంకా రీచ్ కాలేదా? రీచ్ కి దగ్గరలోనే ఉన్నాం అనమాట. జస్ట్ ఇప్పుడు మీడియా నేను చేస్తున్న ప్రతి యాక్టివిటీ కూడాను ఒక బిగ్గెస్ట్ గోల్ కి రీచ్ అవ్వాలనేది ఐడియాతోటే అయితే ఒక లాంగ్ జర్నీ అయితే జరిగింది. యాక్చువల్గా కొందరికి తొందరగా సక్సెస్ వస్తుంది, అట్లాగని నేను ఫెయిల్యూర్ కాలేదు. సక్సెస్ అనేది కొంచెం లేట్ అవుతుంది అంతే తేడా. సో నెరవేరకపోయినప్పటికీ మీ గోల్ అన్నారు కదా, ఇంకా రీచ్ కాలేదని, ఆ గోల్ ఏంటి? నేను స్టార్టింగ్ నుంచి కూడా ఒక ఇంటర్మీడియట్ అయినప్పటి నుంచి యాక్చువల్గా నేను ఇంటర్మీడియట్ నాది బైపీసీ తీసుకోవడం జరిగింది. బైపీసీ తీసుకున్న తర్వాత ఏంటంటే సాధారణంగా బైపీసీ అనగానే డాక్టర్ అనేది ఫీలింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరు. ఇప్పుడు అప్పట్లోని నేను కూడా ఖచ్చితంగా డాక్టర్ అవ్వాలనేది డిసైడ్. ఎందుకంటే నాదంతా హై పర్సంటేజ్, అప్పట్లోనే మంచి పర్సంటేజ్ ఉండేది. నేను చదివితే ఖచ్చితంగా డాక్టర్ అయ్యేవాడు. కాకపోతే సడన్ గా ఏంటంటే ఇది ఇంటర్మీడియట్ అయ్యి డిగ్రీ చదివే టైంలోని అరే డాక్టర్ అయితే ఒకరికే సర్వీస్ చేయొచ్చు కదా, మనం అంటూ ఒక ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ చేయాలనుకుంటే మనకు ఒక మనమే సొంతంగా ఏదైనా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే డాక్టర్ చదవడం వల్ల ఉపయోగం లేదు. మనం ఏంటి డాక్టర్ ఒకవేళ ఎంబీబీఎస్ కంప్లీట్ అయితే ఎంబీబీఎస్ తర్వాత ఎండి చేయాలి, ఎండి చేసిన తర్వాత ఏదైనా హాస్పిటల్లో వర్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకోటి, ఇప్పుడు ఈరోజు ఇప్పట్లో ఉంది, ఇప్పుడు 97, 98, 99లోని ఎంత హాస్పిటల్స్ అనేవి లేవు. అప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయనుకోండి, నేను ఎట్టి పరిస్థితుల్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి హాస్పిటల్ పెట్టాలని ఏముండేది. కానీ ఇప్పుడు అప్పట్లోనే అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఇవి ఉండేవి. పెద్ద 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 హాస్పిటల్ అంటే అప్పట్లో అపోలోను ఇంకా కేర్ హాస్పిటల్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడైతే గల్లీకి ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ రావడం జరిగింది. అప్పుడున్న ఆ పరిస్థితుల్లోని డాక్టర్ అయితే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేయాలి, నేను సొంతంగా కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించలేను అన్న ఉద్దేశంతో ఇంక డాక్టర్ చదవద్దు, ఇంకా డిగ్రీ డాక్టర్ పోలేదు. అప్పట్లో ఎంసెట్ ఉండేది, ఎంసెట్ ఫస్ట్ ఇయర్ రాసేంత కొంచెం ర్యాంక్ దగ్గరకు వచ్చింది. సెకండ్ టైం ట్రై చేస్తే ఖచ్చితంగా డాక్టర్ వచ్చేది. కానీ ఇంకా సెకండ్ టైం వచ్చేసరికి ఇంకా డాక్టర్ అవ్వాలనేది నా మైండ్లో నుంచి తీసేసా. ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా బిజినెస్ చేస్తే మంచిగా సక్సెస్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో డిగ్రీ నార్మల్గా చదవడం జరిగింది. డిగ్రీ తర్వాత ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది. అసలు సంబంధం లేని ఫీల్డ్కి మొత్తం మీడియా ఫీల్డ్కే వచ్చేసారు. అంత నాలెడ్జ్ మీరు ఎలా గెయిన్ చేసుకున్నారు? అసలు నాలెడ్జ్ ఎలా గెయిన్ చేసాం, సక్సెస్ అవ్వాలి అన్న ఒక గట్టి పట్టుదలతో ఆలోచన చేయడం జరిగింది. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మా పేరెంట్స్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వ్యవసాయంకి సంబంధించిన ఫ్యామిలీ. మనం అటువంటిప్పుడు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే తప్పిస్తే కానీ మనకి ఇప్పుడు ఈరోజు ఒక వ్యాపారం చేయాలనుకుంటే ఖచ్చితంగా గ్రౌండ్ వర్క్ చేయాల్సి, మనీ లేకుండా ఎనీ టైం అంటారు. ఇప్పుడు మనీ అంటారు, ఏ టైంకి ఆ టైం 99లో అవనండి, 2002లో అవనండి, 5, 8, 10 ఇప్పటికి కూడాను ప్రతి ఆలోచనకు కూడా మనీ యాడ్ అయితేనే అది సక్సెస్ అవుతుందండి. ఎవరో ఒక 10% ఒక ఆలోచనతో, ఆ ఆలోచనకి ఆయన అదృష్టం కొలిది ఒక మంచి ఇన్వెస్టర్ దొరికితే అది సక్సెస్ అవుతారు. కానీ నాకు తెలిసినంత వరకు నా అబ్జర్వేషన్లోని చాలా మంది హార్డ్ వర్క్ తోటి సక్సెస్ అయిన వల్లే వాళ్ళ సక్సెస్ కూడా ఎక్కువ కాలం నిలిచి ఉంటుందండి. అది నేను నమ్ముతా. ఫాస్ట్ గా వచ్చే సక్సెస్ కన్నా కొంచెం లేట్ గా వచ్చినా కూడా సక్సెస్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎవ్రీ టైం నాకు కూడా ఎప్పుడు ఎందుకు హ్యాపీ అనిపిస్తుంటది అంటే, ఒక సాధారణంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఈ రోజు నేను 2008లో ఆఫీస్ పెట్టినప్పటి నుంచి సుమారు ఒక 300 ఫ్యామిలీస్ 300 ఎంప్లాయ్మెంట్ ఇచ్చా. అరే నేను ఇప్పుడు ఒక వార్తలో అయినప్పుడు 3,000 రూపాయలు నా శాలరీ, ఒక నెల 3 లక్షల శాలరీ ఇచ్చే స్టేజ్కి ఇచ్చామంటే ఇదే సక్సెస్ అనుకుంటా. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఏమన్నారు, మీరు మీ సక్సెస్ రీచ్ అయ్యారా అని అంటే, అదేదో సినిమా డైలాగ్ ఉంటుంది, యుద్ధము విరమించినంత వరకు కూడా ఓడిపోయినట్టు కాదు, కాబట్టి నేను యుద్ధం చేస్తున్నా కాబట్టి నేను సక్సెస్ అవుతున్నానే అనుకుంటున్నాను. వెరీ వెల్ సెడ్. నిజం, యాక్చువల్గా అది నిజం. మధ్యలో కొంతమంది వదిలేస్తూ ఉంటారు, అబ్బా నా వల్ల కావట్లేదు ఇంకా అని చెప్పి. సో మీరు అలా వదులుకుండా ఇంత దూరం వచ్చారు, ఇంకా చాలా దూరం వెళ్తారు. అయితే మీరు వదులుకున్నారని అంటే ఇంట్లో కూడానమ్మా ఒక సక్సెస్ అనేది ఈ రోజు నాకు అంత తొందరగా రాలేదు. ప్రతి మనిషికి ఈ రోజు ఇంత సక్సెస్ అంటే, ఈ రోజు మీలాంటి వాళ్ళతో ఒక సోషల్ పోస్ట్కి నేను ఇంటర్వ్యూ ఇచ్చే వరకు నేను మీతోటి జరిగిందని అంటే దీంట్లో చాలా హర్డిల్స్ ఉన్నాయి, అంత ఈజీగా చేరుకోవడం లేదు. నేను ఏ రోజైతే 2008లోని జాబ్ రిజైన్ చేసే సొంత ఆర్గనైజేషన్ పెట్టినప్పటికి, నేను ఆర్గనైజేషన్ పెట్టిన 9 monthsలో నా దగ్గర ఉన్న నిధులన్నీ అయిపోయినాయి.
వాట్ నెక్స్ట్? అప్పుడు మరలా ఏంటంటే యాడ్ ఏజెన్సీతో పాటు ఈవెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పట్లోనే ఎక్కువ, ఇప్పుడు ఈ న్యూ ఇయర్ ఈవెంట్స్కి ఎక్కువ క్రేజ్ లేదు, కానీ అప్పట్లో 2009, 10, 11, 12, 13, 14 వరకు కూడాను న్యూ ఇయర్ ఈవెంట్ అంటే చాలా క్రేజ్ ఉండేదన్నమాట. అప్పుడు అంటే పబ్లిక్ ఇప్పుడు మన అడ్వర్టైజర్స్ కూడా ఒక స్పెషల్ గుర్తింపు కావాలి, నాకు కూడా గుర్తింపు కావాలి ఇప్పుడు అనే ఉద్దేశంతో ఈవెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి 2009లోని న్యూ ఇయర్ బ్యాచ్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టడం వల్ల అప్పుడు కస్టమర్స్ ఎక్కువ రావడం జరిగిందనమాట. ఇక్కడ ఆలోచన ఏంటంటే కస్టమర్ దగ్గరికి మనం వెళ్ళాలనుకున్నట్టు కన్నా కస్టమర్స్ని ఇప్పుడు జగన్ ఈవెంట్ చేస్తున్నాడు, ఆ ఈవెంట్ చేసేటప్పుడు ఏంటంటే స్పాన్సరింగ్ తక్కువ తీసుకుంటాడు, మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నేను 2009లోని ఒక రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్ మెయిన్ స్పాన్సర్గా ప్రోగ్రామ్ చేశాను. ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఏంటంటే ఆ ప్రోగ్రామ్కి వాళ్ళు ఏదైతే బడ్జెట్ ఇచ్చారో దానికి 10 times బడ్జెట్ వచ్చింది. అంటే వాళ్ళు సక్సెస్ అయినట్టే. జస్ట్ వాళ్ళు ఏంటంటే లాస్ రాకుండా ప్రాఫిట్ వచ్చింది. యాక్చువల్గా ఒక జగన్ ఈవెంట్ చేస్తున్నారు, పబ్లిసిటీ చేయాలన్న, అదే సపోర్ట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు నాకు స్పాన్సరింగ్ ఇచ్చారు, ఓపెన్గా మాట్లాడాలనుకుంటే. కానీ వాళ్ళు ఇచ్చే సపోర్ట్ అనేది ఏంటంటే వాళ్ళకే ఆశ్చర్యం కలిగించేటట్టు మంచి కస్టమర్స్ ఆ ఈవెంట్ నుంచి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడాను నా కస్టమర్స్ నెమ్మదిగా పెరగడం జరిగింది. ఇంకోటి అంటే వాళ్ళు కస్టమర్స్ కూడా నాపై నమ్మకం కూడా, కస్టమర్స్ తాలూకా నమ్మకాన్ని ఎక్కువ, అరే ఇప్పుడు జగన్ ఏదైనా చేస్తే తనకన్నా మన గురించి ఎక్కువ ఆలోచిస్తాడని ఆ నమ్మకాన్ని అయితే పూర్తిగా నేను మొదటి ఈవెంట్ నుంచే ఇవ్వడం జరిగింది అనమాట.